హలో ఆల్, వెల్కమ్ టు గోవిద్య. ప్రీవియస్ సెషన్లో మనం డిస్కౌంట్ చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ సెషన్లో కూడా మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే, ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ 30% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అండ్ ఏ 10% డిస్కౌంట్ ఈజ్ ఆఫర్డ్ ఆన్ ద మార్కెట్ ప్రైస్, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమైనా అడుగుతున్నాడు అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం దీన్ని చూసినట్లయితే ఏ విధంగా సింప్లిఫై చేయాలనేది ఇక్కడ మన క్వశ్చన్లో ఏమని చెప్తున్నారు అంటే మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా 30% ఎక్స్ట్రా అనేసి చెప్తున్నారు. అంటే సపోజ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 అని మనం అనుకున్నట్లయితే, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 అనుకున్నట్లయితే మార్కెట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ కన్నా 30% ఎక్స్ట్రా అంటున్నారు కాబట్టి మనకి మార్కెట్ ప్రైస్ అనేది 130 అనేది అవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. డిస్కౌంట్ అనేది మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే మార్కెట్ ప్రైస్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి, అంటే ఇక్కడ మనకి 130లో 10% డిస్కౌంట్ ఇస్తే 130లో 10% అంటే మనకి 13 అనేది వస్తుంది కాబట్టి 130లోంచి 13 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 117 అనేది వస్తుంది. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 117 అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 100 రూపీస్ పెట్టి తయారు చేసి మనం ఎంత కమ్ముతున్నామంటే 117 రూపీస్కి అమ్ముతున్నాం. అంటే ఇక్కడ మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 17 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. 17 అనేది 100 మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి పర్సెంటేజ్ రూపంలో ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుందంటే 17% అనేసి మనం చెప్పొచ్చు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 17% అనేది ఆన్సర్ అవుతుంది. లేదు అనుకుంటే ఇదే క్వశ్చన్ని మనం ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములాను ఉపయోగించి కూడా సాల్వ్ చేయొచ్చు. అది కూడా ఏ విధంగా చేయాలి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా మనం వచ్చేసి ఏమని చెప్పుకున్నామంటే ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా A+B+AB/100 అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. A+B+AB/100 అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్లయితే, అంటే ఇక్కడ మనం మార్కప్ చేసి డిస్కౌంట్ ఇస్తున్నాం. మార్కప్ చేసి డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకి ఏదర్ ప్రాఫిట్ అయిన రావచ్చు లేదా లాస్ అయిన రావచ్చు. ఒకవేళ మనం ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చామనుకోండి, మార్కప్ చేసిన దానికన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే మనకి లాస్ అనేది వస్తుంది. మార్కప్ చేసిన దానికన్నా తక్కువ డిస్కౌంట్ ఇచ్చినట్లయితే కనుక మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అది డిపెండ్స్ ఆన్ మనం మార్కప్ చేసినటువంటి మార్కప్ వాల్యూ, అదేవిధంగా మనం ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాం అనే దాని మీద మనకు ప్రాఫిట్ లాస్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి 30% మార్కప్ అనేది చేస్తున్నారు కాబట్టి, మార్కప్ చేస్తున్నాం కాబట్టి పెంచుతున్నాం కాబట్టి +30 అనేసి మనం తీసుకోవాలి. నెక్స్ట్ మనం 10% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం కాబట్టి, డిస్కౌంట్ అంటే నెగిటివ్ మైనస్ కాబట్టి -10 అనేది తీసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అనేది అవ్వడం జరుగుతుంది. 30 × 10 చేసినట్లయితే మనకి 300 అనేది వస్తుంది. బై 100 అనేది ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మనకి ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ -10 -3 తీసుకున్నట్లయితే -13 అనేది అవుతుంది. 30లోంచి -13 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 17 +17 అనేది వస్తుంది. ఇక్కడ ప్లస్ రిప్రజెంట్స్ ప్రాఫిట్ అనేది రిప్రజెంట్ అనేది చేస్తుంది. అంటే ఇక్కడ మనకి పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ అనేది వస్తుందంటే 17%. సో ఈ విధంగా చేసుకున్నా కూడా మనకి ఆన్సర్ అనేది 17% అనేది వస్తుంది. A shopkeeper allows a discount of 20% to his customers and still gains 25%. Find the market price of an article whose cost price is 600 rupees for the shopkeeper. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే డిస్కౌంట్ ఇస్తున్నారు, అదేవిధంగా ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇలా డిస్కౌంట్ ప్రాఫిట్కి మనకి రిలేషన్ అనేది ఒకటి చెప్పుకున్నాం. దేనికంటే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో అనేది ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ ప్రాఫిట్ అనేసి మనకు ఆల్రెడీ తెలుసు. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో అనేది ఏమవుతుందంటే 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ ప్రాఫిట్ అనేసి. సో ఇక్కడ డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ అని చెప్తున్నారంటే 20% డిస్కౌంట్ అనేసి చెప్తున్నారు. అదేవిధంగా ప్రాఫిట్ ఎంత అని చెప్తున్నారంటే 25% ప్రాఫిట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మనం సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ 100 మైనస్ డిస్కౌంట్ వచ్చేసి 20% కాబట్టి 100లోంచి 20 సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 80 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 100 ప్లస్ ప్రాఫిట్ చేసుకున్నట్లయితే ప్రాఫిట్ ఎంత అంటే 25% కాబట్టి 100 ప్లస్ 25 చేసినట్లయితే మనకి 125 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 5 టేబుల్ తోటి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 16 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 5 టేబుల్తో 125 అనేది 25 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ వచ్చేసి పార్ట్స్ రూపంలో మనకి 16 పార్ట్స్ అనేసి చెప్తున్నారు. మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి పార్ట్స్ రూపంలో 25 పార్ట్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ మనీ రూపంలో ఎంత అని చెప్తున్నారంటే 600 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే 16 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత అని చెప్తున్నారంటే 600 రూపీస్ అనేసి చెప్తున్నారు. 16 పార్ట్స్ వాల్యూ 600 రూపీస్ అయితే ఇక్కడ నుంచి మనకు 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 600/16 అనేది అవ్వడం జరుగుతుంది. 600/16 అనేది అవ్వడం జరుగుతుంది. బట్ మనకు కావాల్సింది ఏంటంటే
ఆ ఆర్టికల్ని ఎంత పర్సెంటేజ్ మీన్స్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ 25 పార్ట్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 25 పార్ట్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 600/16 అయితే 25 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 25 × 600/16 చేసుకున్నట్లయితే 600/16 దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ అనేది జరగదు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ అనేది జరగదు, క్యాన్సిలేషన్ అనేది జరగదు కాబట్టి మనకు ఖచ్చితంగా డెసిమల్ పాయింట్స్లో వస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్స్లో ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది, దట్ ఈస్ ఆప్షన్ ఏ. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఫైండ్ ద రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఆన్ an ఆర్టికల్ హూజ్ మార్కెట్ ప్రైస్ ఇస్ 170 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 130 రూపీస్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నారంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 170 రూపీస్ అని చెప్తున్నారు. 170 రూపీస్ అని చెప్పి ఎంత అమ్ముతున్నారు అంటే 130 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది ఎంత వస్తుందంటే 40 రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుంది. 40 రూపీస్ అనేది దేని మీద డిస్కౌంట్ వస్తుంది అంటే మార్కెట్ ప్రైస్ మీద కాబట్టి మనం డిస్కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసేది. అంటే ఇక్కడ మనకి 40 అనేది 170లో ఎంత పర్సెంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వచ్చింది. అది ఎలానే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 170 రూపీస్ అనేసి చెప్తున్నారు. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారంటే 130 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ 170 రూపీస్ అని చెప్పి 130 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ మనకి మనీ రూపంలో ఎంత డిస్కౌంట్ వస్తుంది అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే 40 రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుంది. ఈ 40 అనేది దేని మీద అంటే 170 రూపీస్ మీద 40 అనేది 170 రూపీస్ మీద డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైనా ఫ్రాక్షన్ని పర్సంటేజ్ రూపంలో చేంజ్ చేయాలంటే మనం ఇంటూ 100 తోటి మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి దీన్ని ఇంటూ 100తో మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 0 అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ 4 × 100 400 అనేది అవుతుంది. అంటే ఈ 400ని మనం 17 తోటి డివైడ్ చేసుకున్నట్లయితే 400ని మనం 17 తోటి డివైడ్ చేసుకున్నట్లయితే 17 2 టైమ్స్ చేసినట్లయితే మనకి 34 అనేది రావడం జరుగుతుంది. 17 2 టైమ్స్ చేస్తే మనకి 34 అనేది రావడం జరుగుతుంది. 40లోంచి 34ని సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మనకి 6 అనేది వస్తుంది. ఇక్కడ 0ని డ్రాప్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ 17 3 టైమ్స్ చేసుకున్నట్లయితే మనకి 51 అనేది వస్తుంది. 51 అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ 60లోంచి 51 సబ్ట్రాక్ట్ చేస్తే 9 అనేది వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ప్లేస్ చేసుకొని 0 ప్లేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 23 పాయింట్ సంథింగ్ అనేవి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఆప్షన్ సిలో 23 పాయింట్ సంథింగ్ ఉంది, ఆప్షన్ డిలో కూడా 23 పాయింట్ సంథింగ్ ఉంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే డిజిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వచ్చింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 17 5 టైమ్స్ చేసుకున్నట్లయితే మనకి 17 5 టైమ్స్ చేసుకున్నట్లయితే మనకి 85 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి 23.5 అనేది రావాలి. కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్లో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే దీనికి సింప్లిఫై చేసుకుంటే మనకి 23.53% అనేది ఆన్సర్ అనేది అవుతుంది. డాష్ ఈజ్ ఎ సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 25%, 20% అండ్ 10% సక్సెసివ్ డిస్కౌంట్స్. సో ఇక్కడ మనకి 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చేసి సింగిల్ డిస్కౌంట్కి ఈక్వల్ అవ్వాలంటే ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత పర్సెంటేజ్కి సమానం అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ని మనం ఫార్ములాను ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు, అదేవిధంగా నార్మల్గా కూడా సాల్వ్ చేయొచ్చు, లేదనుకుంటే 100 అని తీసుకొని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అది ఇక్కడ మనం 100 అని తీసుకుంటే మనకి ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ 100 ఉంది అని మనం అనుకున్నట్లయితే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 100 అని మనం అనుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నేను ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ 25%, నెక్స్ట్ 20%, నెక్స్ట్ 10% ఇలా ఆర్డర్లోనే తీసుకోవాలి అనేసి రూల్ ఏం లేదు. డిస్కౌంట్స్ చేసేటప్పుడు మనం ఏ విధంగా తీసుకున్నా కూడా ఫైనల్ రిజల్ట్ అనేది సేమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ 20% డిస్కౌంట్ అనేది ఇస్తున్నా. ఫస్ట్ 20% డిస్కౌంట్ అనేది ఇస్తున్నా. డిస్కౌంట్ 100లోంచి 20ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 20 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 80 అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే 100లో మనం 20% కలిగేస్తే 20 అనేది వస్తుంది కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా నేను ఈసారి నెక్స్ట్ 25% డిస్కౌంట్ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ ఈసారి 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/4 కాబట్టి ఈసారి 25% దేని మీద డిస్కౌంట్ ఇస్తామంటే ఇక్కడ 80 మీద డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 80లో 1/4 అంటే మనకి ఏమవుతుందంటే అగైన్ 20 అనేది అవ్వడం జరుగుతుంది. 80లో 1/4 వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే 20 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది కూడా ఏమవుతుందంటే ఇది కూడా డిస్కౌంట్. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 80లోంచి 20 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 60 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈసారి నెక్స్ట్ వచ్చేసి 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 60లో 10% ఎంత అంటే మనకి 60లో 10% క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి 6 అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 60లోంచి 6ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 54 అనేది వస్తుంది. 54 అంటే ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ చేసిందేమో 100 రూపీస్, ఫైనల్గా సెల్లింగ్ మనం అమ్మేది ఎంత అంటే 54 రూపీస్కి అమ్ముతున్నాం. 54 రూపీస్కి అమ్ముతున్నాం అంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది ఎంత వస్తుందంటే 46
రూపీస్ అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి సింపుల్గా ఇది 100 రూపీస్ అనుకుంటే సింపుల్ వర్డ్స్లో మనకి 100 రూపీస్ అని చెప్పి మనం 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది ఇస్తున్నాం. ఒకటి 25, ఇంకొకటి 20, ఇంకొకటి 10%. ఇలా ఇచ్చిన తర్వాత ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే 54. అంటే మనం ఎంత డిస్కౌంట్ ఇచ్చామంటే 46 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాం. దేని మీద అంటే 100 రూపీస్ మీద. అంటే మనకి డిస్కౌంట్ అనేది పర్సెంటేజ్ రూపాయలు ఎంత పర్సెంటేజ్ అవుతుందంటే 100% మీన్స్ ఇక్కడ 46% వస్తుంది కాబట్టి 46% అనేది డిస్కౌంట్ అనేది అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది అవుతుంది. లేదు ఈ విధంగా కాకపోయినా కానీ మనకి కావాల్సింది డిస్కౌంట్ పర్సెంటేజే కాబట్టి ఇక్కడ 20 డిస్కౌంట్ అనేది వచ్చింది, ఇక్కడ 20 డిస్కౌంట్ అనేది వచ్చింది, ఇక్కడ 6 అనేది డిస్కౌంట్ రావడం జరిగింది కాబట్టి వీటిని యాడ్ చేసుకున్నా కూడా మనకి డైరెక్ట్ రిజల్ట్ అనేది వచ్చింది. సో 20 + 20 చేస్తే 40 అనేది అవుతుంది, 40 + 6 చేస్తే మనకి 46 అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ నెగిటివ్స్ అండ్ రిప్రజెంట్స్ డిస్కౌంట్ కాబట్టి అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా మనకి ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుందంటే 46% అనేది డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ మనకి ఇదే క్వశ్చన్ని మనం రేషియోని ఉపయోగించి కూడా సాల్వ్ చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే రేషియోని ఉపయోగించి చేసేటప్పుడు మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ అనేది తెలియాలి. పర్సంటేజ్ యొక్క ఫ్రాక్షనల్ వాల్యూస్ తెలిస్తే కనుక మనకి రేషియోలో ఏ విధంగా చేయాలనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/4 కాబట్టి 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుందంటే 1/4 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ కాబట్టి డిస్కౌంట్ అనేది మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే మార్కెట్ ప్రైస్ మీద మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ 4 వచ్చేసి మార్కెట్ ప్రైస్ అయితే 1 అనేది ఏమవుతుందంటే డిస్కౌంట్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే 4 మార్కెట్ ప్రైస్ అయితే మనకి 1 డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 3 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇవన్నీ కూడాను డిస్కౌంట్సే కాబట్టి మనకి ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి రేషియో అనేది ఎవరెవరికి వచ్చిందంటే మార్కెట్ ప్రైస్కిను సెల్లింగ్ ప్రైస్కిను డిస్కౌంట్ అనేది మీన్స్ మార్కెట్ ప్రైస్కిను సెల్లింగ్ ప్రైస్కిను రేషియో అనేది వచ్చింది. ఇక్కడ మొత్తం డిస్కౌంట్సే కాబట్టి రేషియో ఎవరెవరికి వచ్చిందంటే మార్కెట్ ప్రైస్కిను సెల్లింగ్ ప్రైస్కిను డిస్కౌంట్ రేషియో అనేది వచ్చింది అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత అంటే 20% అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత అంటే 20%. 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/5. 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/5. అంటే ఇక్కడ మనకి 5 మార్క్ ప్రైస్ అయితే 1 డిస్కౌంట్ కాబట్టి 4 పార్ట్స్ అనేది సెల్లింగ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/10 కాబట్టి డిస్కౌంట్ అంటే ఇక్కడ మనకి 10 అనేది మార్క్ ప్రైస్ అయితే 1 డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 9 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 4 × 5 చేస్తే 20 అనేది వస్తుంది. 20 × 10 చేసుకున్నట్లయితే మనకి 200 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 × 4 చేస్తే మనకి 12 అనేది అవుతుంది. 12 × 9 చేస్తే మనకి 108 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి 200 మార్క్ ప్రైస్ ఎంత అంటే 200 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 108 పార్ట్స్. ఒకవేళ మనకి ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారు అంటే ఒకవేళ మనకు మార్క్ ప్రైస్ వాల్యూ చెప్పేసి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అడిగారు అనుకోండి. సపోజ్ ఇప్పుడు మార్క్ ప్రైస్ వాల్యూ 4000 రూపీస్ అని చెప్పారు అనుకోండి. 200 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4000 అవుతుంది. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత? లేదు క్వశ్చన్లో మనకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ చెప్పేసి మార్క్ ప్రైస్ ఎంత అనేసి అడగచ్చు. లేదా డిస్కౌంట్ ఎంత ఇచ్చామో మనీ రూపంలో చెప్పేసి డిస్కౌంట్ అంటే మార్క్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి పార్ట్స్ రూపంలో వస్తుంది. ఆ డిస్కౌంట్ వాల్యూ చెప్పేసి మనకి సెల్లింగ్ ప్రైస్ కానీ మార్క్ ప్రైస్ కానీ అడగచ్చు. బట్ ఈ క్వశ్చన్లో మనకి జస్ట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు కాబట్టి 200 రూపీస్ పెట్టి మీన్స్ ఇక్కడ 200 రూపీస్ అనేసి చెప్పేసి 108 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ మనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది? 92 డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకి 92 అనేది డిఫరెన్స్ వస్తుంది. అంటే 92 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. దేని మీద? 200 మీద. అంటే 92 అనేది 200లో ఎంత శాతమో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. 200లో మనకి 92 అనేది ఎంత శాతమో కావాలంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో చేంజ్ చేయాలంటే ఇంటూ 100 తోటి మనం మల్టిప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 100 అనేది 200లో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 92 అనేది 2లో మనకి 46 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 46% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం సింప్లిఫికేషన్ అనేది చేసుకోవాలి. ద ప్రైస్ ఆఫ్ ఎ టెలివిజన్ ఈజ్ 40,000 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ వ్యాట్. ఇఫ్ ద రేట్ ఆఫ్ వ్యాట్ ఈజ్ 12%, ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది టెలివిజన్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ 14,000 రూపీస్ అనేసి చెప్తున్నారు ప్రైస్ వచ్చేసి. ఈ 40,000 రూపీస్లోనే ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయింది. ఇక్కడ వ్యాట్ అంటే ఏంటిదంటే ట్యాక్స్ ఎంత వస్తుందంటే మనకి 12% ట్యాక్స్ అనేది వస్తుంది. అయితే ఈ 14,000 రూపీస్లోనే ఇంక్లూడ్ అయింది అనేసి మనకి చెప్పడం జరుగుతుంది. అంటే మనకి ఆ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 100% అనుకుంటే ఇందులో మనకి ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయింది కాబట్టి అంటే ఆ ఒరిజినల్ ప్రైస్ ప్లస్ ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయింది కాబట్టి మొత్తం ఎంత అంటే 100 + 12 చేసి మనకి 112% అనేది అవుతుంది. ఈ 112% వాల్యూ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 14,000 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే 112% వాల్యూ 14,000 రూపీస్ అయితే మనకి ఆ ఒరిజినల్ ప్రైస్ ఎంత, టీవీ యొక్క ఒరిజినల్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు కాబట్టి ఒరిజినల్ ప్రైస్ 100% అనేసి మనం అనుకోవడం జరిగింది కాబట్టి 100% వాల్యూ ఎంత మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది.
సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి మనం డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ అప్లై చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏ విధంగా వచ్చిందో ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. లేదనుకుంటే మనం సింప్లిఫై చేసుకుని ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 112% వాల్యూ 14,000 రూపీస్ అయితే ఇక్కడ నుంచి 1% వాల్యూ ఏమవుతుందంటే 1% వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 14,000 బై 112 అనేది అవుతుంది. 1% వాల్యూ ఏమవుతుందంటే 14,000 బై 112 అనేది అవుతుంది 1% వాల్యూ. అదే ఒకవేళ మనకి 100% వాల్యూ కావాలి అనుకుంటే కనుక మనం 100 తోటి మల్టిప్లై చేసుకున్నట్లయితే 100% వాల్యూ కావాలనుకుంటే ఇక్కడ దీన్ని మనం 100 తోటి మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి 100% వాల్యూ ఎంతో మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేస్తున్నా. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిజిటల్ సమ్ అంటే ఉన్న డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేసి సింగిల్ డిజిట్గా కన్వర్షన్ అనేది చేయాలి. 1 + 1 చేస్తే 2 అనేది వస్తుంది, 2 + 2 చేస్తే మనకి 4 అనేది వస్తుంది. అంటే కింద డినామినేటర్లో మనకి డిజిటల్ సమ్ అనేది ఎంత వస్తుంది అంటే 4 అనేది వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 100కి డిజిటల్ సమ్ ఎంత వస్తుందంటే 1 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 14,000కి డిజిటల్ సమ్ అంటే ఇక్కడ 1 + 4 + 0 + 0 + చేస్తే మనకి 5 అనేది డిజిటల్ సమ్ అనేది వస్తుంది. అంటే ఎప్పుడైనా కానీ మనకి డినామినేటర్లో డిజిటల్ సమ్ చేసేటప్పుడు డినామినేటర్లో 3 కానీ లేదా 6 కానీ లేదా 9 కానీ డినామినేటర్లో రాకూడదు. అలా వచ్చినప్పుడు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని మనం అప్లై చేయలేం. మిగతా నెంబర్స్ ఏవిన్నా కూడా 2 ఉన్నా, నెక్స్ట్ 4 ఉన్నా, నెక్స్ట్ 5 ఉన్నా, నెక్స్ట్ 7 ఉన్నా, 8 ఉన్నా మనం ఏ విధంగా చేయాలనేసి డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డినామినేటర్లో 3 మల్టిపుల్స్ అనేవి రాకూడదు. అలా రాకుండా మిగతా వాల్యూస్ వచ్చినప్పుడు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని మనం అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే మనకి ఇక్కడ మనం డిజిటల్ సమ్ చేస్తే 5/4 అనేది వస్తుంది. 5/4 అంటే ఇక్కడ మనకి 5/4 అనేది వస్తుంది కాబట్టి డినామినేటర్లో ఎంత వచ్చిందంటే 4 అనేది వచ్చింది కాబట్టి డినామినేటర్లో ఉన్నదాన్ని మనం 10 కింద మీన్స్ 1 వచ్చేలాగా డిజిటల్ సమ్ అనేది డినామినేటర్లో 1 వచ్చేలాగా చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని న్యూమరేటర్లో డినామినేటర్లో 7 తోటి మల్టిప్లై చేసుకున్నట్లయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే 4 × 7 చేస్తే మనకి 28 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 28 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే మనకి 1 అనేది వస్తుంది. 2 + 8 చేస్తే 10 అనేది వస్తుంది. మళ్ళీ అగైన్ ఆ 10లో ఉన్న డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే 1 అనేది రావడం జరుగుతుంది. అంటే డినామినేటర్లో మనం 1 వచ్చేలాగా చేంజెస్ అనేది చేసుకోవాలి. డిజిటల్ సమ్ చేసేటప్పుడు 1 వచ్చేలాగా చేంజెస్ చేసుకున్నట్లయితే మనకి న్యూమరేటర్లో వాల్యూ ఏదైతే ఉందో అదే డిజిటల్ సమ్ అనేది అవుతుంది. ఇక్కడ 5 × 7 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 35 అనేది వస్తుంది. అంటే 35 అంటే మళ్ళీ దీన్ని సింగిల్ డిజిట్గా చేంజ్ చేస్తే 8 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ క్వశ్చన్కి సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది ఏమొస్తుందంటే డిజిటల్ సమ్ అనే యొక్క ఆన్సర్ 8 అనేది రావడం జరుగుతుంది. కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షన్కి అయితే డిజిటల్ సమ్ అనేది 8 వస్తుందో అది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి ఆప్షన్ ఏ చెక్ చేసుకున్నట్లయితే మనకి డిజిటల్ సమ్ అనేది 3 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి తీసుకున్నట్లయితే ఇక్కడ డిజిటల్ సమ్ 4 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్ సి తీసుకున్నట్లయితే మనకి డిజిటల్ సమ్ అనేది 8 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ మనం సింప్లిఫై చేసుకున్నప్పుడు ఈ క్వశ్చన్కి డిజిటల్ సమ్ ఎంత వచ్చిందంటే 8 అనేది వచ్చింది. ఇక్కడ ఆప్షన్స్లో కూడా మనకి డిజిటల్ సమ్ 8 అనేది వచ్చింది. కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ డిజిటల్ సమ్ అనేది 9 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సో ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ సి అనేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ 2 ఆప్షన్స్ ఉంటే మనకి టెక్నిక్స్ అనేటివి ఉంటాయి. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్స్ కానీ లేకపోతే కనుక మల్టిపుల్స్ అనేటివి కానీ 4 మల్టిపుల్స్ కానీ 3 మల్టిపుల్స్ కానీ ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. అలా ప్రతి క్వశ్చన్కి ఉంటాయి. మ్యాక్సిమం 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోగలిగితే ఇంకా రెండిట్లలో మనం టెక్నిక్స్ యూజ్ చేసి లాస్ట్ డిజిట్ కానీ లేదా మల్టిపుల్స్ టెక్నిక్స్ కానీ మనం యూజ్ చేసి సింప్లిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ వెన్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ 160 రూపీస్ అండ్ ద డిస్కౌంట్ ఈజ్ 12%. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత చెప్పేస్తున్నారు, అదేవిధంగా 12% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారంట. అయితే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్లో అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ప్రైస్ని ఎప్పుడైనా కానీ పర్సెంటేజ్ రూపంలో మనం 100% అనేసి తీసుకోవడం జరుగుతుంది. అంటే 100% వాల్యూ ఎంత అంటే 160 అనేసి చెప్తున్నారు. 12% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. డిస్కౌంట్ అంటే ఇక్కడ 100లోంచి 12ని సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మనకి 88% అనేది వస్తుంది. అంటే 12% డిస్కౌంట్ ఇస్తే మనం ఎంత అమ్ముతున్నాం అంటే 88%కి మనం అమ్మడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత అంటే మనకి పర్సెంటేజ్ రూపంలో 100% అవుతుంది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 100 మైనస్ డిస్కౌంట్ చేసుకున్నట్లయితే డిస్కౌంట్ ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ కాబట్టి మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ కాబట్టి మార్కెట్ ప్రైస్ని మనం 100% అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ డిస్కౌంట్ వచ్చేసి 12% అని చెప్పారు కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి డిస్కౌంట్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే 100 మైనస్ 12 చేసుకున్నట్లయితే మనకి 88% అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 88% మనం ఇక్కడ ఇది 88 అనేది 11 మల్టిపుల్ కాబట్టి మనం 11 మల్టిపుల్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఏ ఆప్షన్ అనేది సరిపోతుందో ఆ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదంటే కనుక దీన్ని మనం సింప్లిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఏది 11 మల్టిపుల్ అనేది అవుతుంది అనేది. సో ఇక్కడ మనకి 11 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ది
డిఫరెన్స్ ఆఫ్ ది ఆల్టర్నేట్ ప్లేసెస్ షుడ్ బి 0 ఆర్ 11 అనేది రావాలి. అంటే ఇక్కడ మనకి 1 + 0 చేస్తే మనకి 1 అనేది వస్తుంది. అగైన్ 1 + 0 చేస్తే మనకి 1 అనేది వస్తుంది. నెక్స్ట్ 4 + 8 చేసినట్లయితే మనకి 12 అనేది రావడం జరుగుతుంది. 12 ఇక్కడ ప్రీవియస్గా ఎంత వచ్చిందంటే 1 అనేది వచ్చింది. అంటే వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ 11 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అనేది అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఆప్షన్ బి చెక్ చేసుకున్నట్లయితే 1 + 2 చేస్తే మనకి 3 అనేది రావడం జరుగుతుంది. 3 + 0 చేస్తే 3 అనేది వస్తుంది. అదేవిధంగా ఆల్టర్నేట్ ప్లేసెస్ తీసుకున్నట్లయితే 3 + 8 చేస్తే మనకి 11 అనేది వస్తుంది. 11కి అదేవిధంగా 3కి డిఫరెన్స్ తీసుకుంటే మనకి 0 కానీ 11 కానీ రావాలి. ఒకవేళ 11 మల్టిపుల్ అయినట్లయితే సో ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే మనకి 11లోంచి 3ని సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 8 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇది అనేది ఆన్సర్ అనేది రావడానికి ఛాన్స్ లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చెక్ చేసుకున్నట్లయితే 1 + 0 చేస్తే 1 అనేది వస్తుంది. 1 + 0 చేస్తే మళ్ళీ 1 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 1 అనేది వస్తుంది. 6 + 8 చేసినట్లయితే మనకి 14 అనేది రావడం జరుగుతుంది. వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ కూడా మనకి 11 కానీ 0 కానీ రావట్లేదు. కాబట్టి ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ అనేది అవ్వదు. ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అనేది అవ్వదు. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. లేదా మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నా కూడా సేమ్ ఇదే ఆన్సర్ అనేది వస్తుంది. ఏ పర్సన్ సేవ్డ్ 5 rupees బై బయింగ్ ఇన్ ఏ డ్రెస్ ఇన్ ఏ సేల్. ఇఫ్ హీ స్పెండ్స్ 45 rupees, హౌ మచ్ % విల్ హీ సేవ్? సో ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమని చెప్తున్నారంటే ఒక పర్సన్ కొనుక్కునేటప్పుడు మనకి ఏం చేస్తున్నారంటే 5 rupees అనేది సేవింగ్స్ అనేది చేస్తున్నారు. అంటే అక్కడ ఏదైతే మార్క్ ప్రైస్ ఉందో ఆ మార్క్ ప్రైస్ కన్నా 5 rupees తనకి ప్రాఫిట్ వచ్చేలాగా చూసుకుంటున్నారు. అయితే ఇక్కడ అతను ఎంత మనీ ఖర్చు చేశాడంటే అది ఐటమ్ని కొనుక్కోవడానికి 45 rupees స్పెండ్ చేశారు. అంటే 5 rupees సేవ్ అవుతుందంటే 5 rupees మిగిలించుకున్నాడు అంటే అక్కడ ఉన్న దానికన్నా ఒక 5 rupees తగ్గించి వాళ్ళు అమ్మారనేసే కదా మీనింగ్. అంటే అక్కడ దాని మీద మార్క్ ప్రైస్ ఎంత ఉందంటే 50 rupees అనేది ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే 5 rupees సేవ్ అయింది. 5 rupees సేవ్ అవ్వడం వల్ల అతనికి 45 rupeesకే వచ్చింది. అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే అక్కడ మార్క్ అయింది 50 rupees అనేసి చెప్తున్నారు. అయితే అక్కడ మనకి వీళ్ళకి ఎంతకు వచ్చిందంటే ఆ పర్సన్కి 45 rupeesకి వచ్చింది. అయితే డిస్కౌంట్ అనేది ఎంత వచ్చింది? డిస్కౌంట్ అంటే అతను సేవింగ్ ఏదైతే చేసుకున్నాడో అదే మనకి ఇక్కడ డిస్కౌంట్. అంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 5 rupees అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ మార్క్ ప్రైస్ ఎంత అంటే 50 rupees. 50 rupees మీద మనకి 5 rupees అనేది డిస్కౌంట్ వచ్చిందంటే డిస్కౌంట్ అనేది మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ 50 అనేది ఏంటిదంటే మార్క్ ప్రైస్, 45 అనేది ఏంటిదంటే సెల్లింగ్ ప్రైస్. అంటే అక్కడ 50 అని ఉంటే వాళ్ళు 5 rupees డిస్కౌంట్ ఇస్తే అతనికి 5 rupees అనేది సేవింగ్ అనేది అవుతుంది కొనుక్కునేటప్పుడు. ఇక్కడ మనకి సెల్లింగ్ అనేది ఏమవుతుంది అప్పుడు 45 rupees అనేది సెల్లింగ్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిస్కౌంట్ అనేది మనం ఎప్పుడైనా కానీ మార్క్ ప్రైస్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి డిస్కౌంట్ అనేది మనం ఎప్పుడైనా కానీ మన మార్క్ ప్రైస్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 5 అనేది డిస్కౌంట్ అవుతుంది. ఈ 5 అనేది మార్క్ ప్రైస్ ఎంత అంటే 50 rupees కాబట్టి మనం ఏదైనా ఫ్రాక్షన్ని పర్సంటేజ్ రూపంలో చేంజ్ చేయాలంటే ఇంటూ 100 తోటి మనం మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి ఇంటూ 100 తోటి దీన్ని మల్టిప్లై చేసుకున్నట్లయితే 100 అనేది 50లో 2 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 5 × 2 చేసినట్లయితే మనకి 10% అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ద కరెంట్ ప్రైస్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ 32,450 rupees, which is 12% less than its previous year price. What was the price of computer last year? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ అనేది చేస్తున్నారు. ప్రీవియస్ ఇయర్లో 100% ఉంది అనేసి మనం అనుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్లో 100% ఉంది అని మనం అనుకున్నట్లయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రీవియస్ ఇయర్ కన్నా ఇప్పుడు 12% తక్కువకు వస్తుందంట. 12% తక్కువకు వస్తే ప్రీవియస్ ఇయర్లో 100% ఉంటే 12% తగ్గిస్తే అప్పుడు ఏమవుతుంది 88% అనేది అవుతుంది. 88% అనేది అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అని చెప్తున్నారు అంటే 32,450 అనేసి చెప్పడం జరుగుతుంది. 32,450 అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 100% వాల్యూ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ అన్న రెండు ఒకటి. ఇక్కడ మనకి 100% వాల్యూ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అదేవిధంగా ఇక్కడ మనం డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే 1% వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నా. 1% వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి 1% అనేది ఏమవుతుందంటే 32,450 బై 88 అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నాకు కావాల్సిన 100% వాల్యూ కాబట్టి నేను ఇంటూ 100 తోటి మల్టిప్లై చేస్తున్నాను. ఇంటూ 100 తోటి మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 100 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే డినామినేటర్లో మనకి డిజిటల్ సమ్ అనేది ఎంత వస్తుందంటే 8 + 8 చేసుకున్నట్లయితే మనకి 16 అనేది రావడం జరుగుతుంది. 16 అంటే మనకి ఇక్కడ 16 1 6 మళ్ళీ వీటిని డిజిటల్ సమ్ చేస్తే మనకి 7 అనేది వస్తుంది. అంటే డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ మనకి ఎంత వస్తుందంటే 7 అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ని యాడ్ చేసి సింగిల్ డిజిట్గా కన్వర్ట్ చేస్తే మనం దాన్ని డిజిటల్ సమ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దీని డిజిటల్ సమ్ అనేది ఏమవుతుందంటే ఒకవేళ 100కి డిజిటల్ సమ్ అనేది 1 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ దీని డిజిటల్ సమ్ అనేది ఏమవుతుందంటే యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే మనం క్యాన్సిలేషన్ అనేది చేసుకోవచ్చు.
4 + 5 చేస్తే మనకి 9 వస్తుంది కాబట్టి దీన్ని క్యాన్సిలేషన్ అనేది చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ మనం దీన్ని డిజిటల్ సమ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 3 + 2 చేస్తే 5 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఫ్రాక్షన్ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ 5/7 అనేది ఫ్రాక్షన్ రావడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ డినామినేటర్లో మనకి 3 మల్టిపుల్స్ రాకూడదు అనేసి మనం చెప్పడం జరిగింది. 3 మల్టిపుల్స్ వస్తే మనం దానికి డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ అప్లై చేయాలి. 3 మల్టిపుల్ కాకుండా మనకి అంటే 3 మల్టిపుల్ అంటే 3 కానీ 6 కానీ 9 కానీ సో ఇవి డినామినేటర్లో రాకూడదు డిజిటల్ సమ్ చేసేటప్పుడు. ఇక్కడ మనకి ఈ విధంగా రాలేదు కాబట్టి మనం డిజిటల్ సమ్ అనేది అప్లై చేయొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మనకి సపోజ్ డినామినేటర్లో 2 వచ్చింది అనుకోండి, మనం దీన్ని డిజిటల్ సమ్ 1 వచ్చేలాగా చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే 5తో మల్టిప్లై చేసామనుకోండి 2 × 5 చేస్తే మనకి 10 అనేది రావడం జరుగుతుంది. 10 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 1 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 7 అనేది వచ్చింది అనుకోండి, 7 వస్తే కనుక మనకి 4 తోటి మల్టిప్లై చేస్తే 7 × 4 చేస్తే మనకి ఏమవుతుందంటే 28 అనేది రావడం జరుగుతుంది. 28 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 10. 2 + 8 చేస్తే 10 అనేది వస్తుంది కాబట్టి 10 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 1 అనేది రావడం జరుగుతుంది. అదే ఒకవేళ డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ అనేది 8 వచ్చింది అనుకోండి, మళ్ళీ అగైన్ 8 తోటి మల్టిప్లై చేస్తాం అనుకోండి, 8 × 8 చేస్తే మనకి 64 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 6 + 4 చేస్తే మనకి 10 అనేది వస్తుంది. 10 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 1 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇవి వచ్చినప్పుడు 2 వస్తే న్యూమరేటర్ని డినామినేటర్ని 5తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ అనేది 1 అవడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా డినామినేటర్ 7 వచ్చినప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని 4 తోటి మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ అనేది 1 అనేది చేయవచ్చు. అదేవిధంగా 8 తోటి మల్టిప్లై చేసినా కూడా మనకి డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ అనేది 8 వచ్చినప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని మనం 8 తోటి మల్టిప్లై చేస్తే అప్పుడు డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ అనేది 1 అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి 7 అనేది వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 4 తోటి మల్టిప్లై చేయాలి. అదేవిధంగా ఇది రివర్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ 5 వస్తే మనం 2తో మల్టిప్లై చేయొచ్చు, 4 వస్తే న్యూమరేటర్ని డినామినేటర్ని 7/7 తోటి మల్టిప్లై అనేది డివైడ్ చేయొచ్చు. ఇక్కడ కూడా 8 వస్తే న్యూమరేటర్ని డినామినేటర్ని 8 తోటి మల్టిప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి 7 అనేది వచ్చింది కాబట్టి అంటే ఆటోమేటికల్ ఇక్కడ 4 తోటి పైన కింద మీన్స్ న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసుకున్నట్లయితే డినామినేటర్ డిజిటల్ సమ్ 1 అనేది అవుతుంది. ఇక న్యూమరేటర్ యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 5 × 4 చేస్తే ఇక్కడ మధ్యలో మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది ఉంది కాబట్టి 5 × 4 చేస్తే మనకి 20 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 2 అనేది వస్తుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్కి మనకి 2 అనేది ఏ ఆప్షన్లో వస్తుందో మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఆ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆన్సర్ అనేది మనకి ఆ ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆప్షన్స్కి డిజిటల్ సమ్ అనేది మనం అప్లై చేస్తున్నాం. యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిలేషన్ చేయొచ్చు అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 7 + 2 చేస్తే 9 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 3 + 4 7, 7 + 4 చేస్తే 11 అనేది వస్తుంది. 11 అంటే డిజిటల్ సమ్ అనేది 2 అనేది అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఎంత రావాలంటే డిజిటల్ సమ్ 2నే రావాలి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 6 + 3 చేస్తే మనకి డిజిటల్ సమ్ అనేది 9 అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిలేషన్ చేయమని చెప్పాయి. కాబట్టి ఇక్కడ మనం 6ని 3ని క్యాన్సిలేషన్ అనేది చేస్తున్నాం. 3 + 4 చేస్తే 7 అవుతుంది. 7 + 4 చేస్తే 11 అనేది అవుతుంది. ఇక్కడ కూడా డిజిటల్ సమ్ అనేది ఏమవుతుందంటే మనకి 2 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్లో మనకి ఏమవుతుందంటే డిజిటల్ సమ్ అనేది 2 వస్తుంది. అంటే మనకి ఇక్కడ సింప్లిఫై చేసినప్పుడు ఆన్సర్కి ఏదైతే డిజిటల్ సమ్ వచ్చిందో అదే కింద ఆప్షన్స్ కూడా డిజిటల్ సమ్ అనేది సేమ్ ఉండాలి. అయితే మనం ఇక్కడ ఆప్షన్ సి చూసుకున్నట్లయితే ఇక్కడ దీని డిజిటల్ సమ్ ఎంత వస్తుందో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 + 8 చేస్తే 10 అనేది అవుతుంది. 5 + 5 చేస్తే మనకి 10 అనేది అవుతుంది. 10 + 10 20 అనేది అవుతుంది. +6 చేస్తే మనకి 26. 26 అంటే ఇక్కడ డిజిటల్ సమ్ అనేది ఏమవుతుందంటే 8 అనేది అవుతుంది. కాబట్టి ఇది మన ఆన్సర్ అనేది అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి 3 + 6 చేస్తే మనకి 9 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని డిజిటల్ సమ్ చేస్తే 8 + 7 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 15 అనేది వస్తుంది. 15 + 5 చేస్తే మనకి 20 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క డిజిటల్ సమ్ కూడా మనకి ఏమవుతుందంటే 2 అనేది అవుతుంది. దీని యొక్క డిజిటల్ సమ్ కూడా 2 అనేది అవుతుంది. అంటే మనకి ఆప్షన్ సి ఒకటి మాత్రమే ఎలిమినేషన్ అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి కూడా మన ఆన్సర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది డిజిటల్ సమ్ అనే టెక్నిక్ని యూజ్ చేసినప్పుడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు డినామినేటర్లో మనకి ఎక్కడా కూడా 5 మల్టిపుల్ అనేది లేదు. అంటే డినామినేటర్లో ఇక్కడ మనకి 2 zeros ఉన్నాయి న్యూమరేటర్లో. అంటే ఇక్కడ కూడా ఇంకొక 0 ఉంది కాబట్టి మొత్తం 3 zeros ఉన్నాయి. ఇక్కడ ఎన్ని జీరోస్ క్యాన్సిలేషన్ చేయాలంటే మనకి కింద జీరోస్ కానీ లేదా 5 మల్టిపుల్స్ కానీ ఉండాలి. ఇక్కడ 5 మల్టిపుల్స్ కానీ జీరోస్ కానీ డినామినేటర్లో లేవు కాబట్టి మనకి న్యూమరేటర్లో లాస్ట్లో మనకి జీరోస్ కానీ లేదా 5s కానీ ఉండాలి. అంటే ఇక్కడ మనకి జీరోస్ కానీ 5s కానీ ఉండాలి. 5 మల్టిపుల్స్ అనేటివి ఉండాలి. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే లాస్ట్ డిజిట్ 5 మల్టిపుల్స్ అనేటివి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ మాత్రమే ఉంది. కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ 50 అనేది ఉంది. 50 అనేది 25 మల్టిపుల్. అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా లాస్ట్ 2 డిజిట్స్ అనేది 25 డిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేటివి సపోజ్ ఇప్పుడు
75 అనే నెంబర్ ఉంది. ఈ నెంబర్ అనేది 25లో డివిజిబుల్ అవుతుందా లేదా అనేసి మనం ఎలా చెక్ చేయొచ్చు అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేటివి 25లో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 25లో డివిజిబుల్ అవుతుందని. అంటే దీని ముందు మనం ఎంత నెంబర్ ప్లేస్ చేసుకున్నా కూడా లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకున్నట్లయితే 4 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 4 డివిజిబిలిటీ రూల్ కూడా మనకి లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకున్నట్లయితే ఈ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే దీని ముందు ఎంత నెంబర్ ఉన్నా కూడా మనకి ఆ నెంబర్ మొత్తం 4తో డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 25 డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేటివి డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 25లో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఖచ్చితంగా 5 అనేది ఎండింగ్లో రావాలి. ఎందుకంటే డినామినేటర్లో ఇది క్యాన్సిలేషన్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏలో మనకి ఎండింగ్లో 4 అనేది వస్తుంది, ఇక్కడ మనకి ఎండింగ్లో 4 అనేది వస్తుంది. ఖచ్చితంగా మనకి 5 మల్టిపుల్ అనేది లాస్ట్లో ఉండాలి. సో ఈ విధంగా మనం ఎలిమినేషన్ చేసుకున్నట్లయితే డిజిటల్ సమ్ అదేవిధంగా లాస్ట్ డిజిట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు ఇక్కడ మనకి. అదేవిధంగా మనం ఇక్కడ టెక్నిక్స్ అని చెప్పుకున్నాం కదా, మల్టిపుల్స్ అనేసి ఇక్కడ 25 మల్టిపుల్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవడం జరుగుతుంది.